ఆ టైంలో మోహన్ బాబు గారు నవ్వుతూ ఉండేవాళ్ళు, సడన్గా డిప్రెస్ అయిపోయారు. ఆయనకు ఒక పక్కన సౌందర్య గారు బాగా క్లోజ్ ఫ్రెండ్, ఆయన బాధ. అలానే మూవీ అవ్వలేదు షూటింగ్. మంచి సినిమా. ఆ సినిమా అట్లానే వదిలేసాం, క్లైమాక్స్ కూడా ఎండ్ చేయలేదు. ఆ, అలానే ఒక గుడ్ ఎక్స్పీరియన్స్, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కలిపిన మూవీ అంటే అది నాకు అండ్ లైఫ్ టైం కూడా గుర్తుండిపోయే. గుర్తుండిపోయింది. అది దాంట్లో త్రూ అవుట్ రోల్ నాది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటాను మోహన్ బాబు గారు అబ్బాయి అనమాట. ఓకే. అదొక కెరియర్ కి బ్రేకింగ్ పాయింట్ అనుకున్నా ఆ టైంలో. మళ్ళీ ఎప్పుడైనా అంటే కలిసారా? యా, చిన్నప్పుడు కలిసాను కానీ సూర్యం కూడా ఆయన పిలిపించి విష్ణు గారి చిన్నప్పుడు రోల్ ఇప్పించారు. ఇప్పుడు మళ్ళీ లాంగ్ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ వస్తే చేస్తారా? సడన్ గా చేయాలన్నా లేదంటే Yeah, పక్కనే definitely ఏదైనా చేస్తాను. ఆయన సినిమాలో ఏ రోల్ ఒకటి గుర్తు చేయాలని ఉంది, వెళ్ళి ఫస్ట్ సార్ అనే బదులు అన్నయ్య అని పిలవాలని ఉంది ఒకసారి. ఎందుకంటే చిన్నప్పుడు ఆ ఆ ఇంపాక్ట్ మెమరీస్ అన్ని మోస్ట్లీ గుర్తే ఉండి ఉంటారు కదా, ఎందుకంటే కలవలేదు అప్పటి నుంచి. ఆ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా గుర్తు ఉంటుంటారు. అవును. ఎందుకంటే లాస్ట్ సినిమా అందరికీ కూడా అవును. సాడ్నెస్ ని క్రియేట్ చేసింది, లైఫ్ టైం కూడా. అవును. సో డెఫినెట్ గా మళ్ళీ ఎప్పుడైనా కలుస్తారు ఛాన్స్ ఉంటే. అలానే పవన్ కళ్యాణ్ గారితో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. అప్పుడు అకీరా నాకు తెలిసి మేబీ 6-7 years 5 years ఉంటాయేమో. నేను అన్నవరం చేస్తున్నాను, ఆయన షూటింగ్ స్పాట్కి వచ్చారు. ఆయనతో కాంబినేషన్ లేదు, బట్ ఆయన షూటింగ్ స్పాట్కి వచ్చారు. ఇలా చూస్తున్నారు నన్ను, నేను గుడ్ మార్నింగ్ అని, నాకు నా కొడుకు గుర్తొస్తున్నాడు అన్నారు. ఆ మూమెంట్ ఇప్పుడు ఆలోచిస్తే అంత పెద్ద బ్యూటిఫుల్ ఫీలింగ్ అది. అవును. అంత పెద్ద స్టార్ వచ్చి నా కొడుకు గుర్తొస్తున్నాడు